నమస్కారం. చిక్కోల హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి జీపీఎఫ్ పెన్షన్ అదాలత్ ఎంతో దోహదపడుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్ శాంతిప్రియ తెలిపారు. గురువారం జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ఏజీ కార్యాలయం సంయుక్తంగా ఏర్పాటు చేసిన అదాలత్ను ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అపరిష్కృతంగా ఉన్న కేసులను పరిష్కరించేందుకు రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ కార్యాలయమే నేరుగా ఉద్యోగుల చెంతకు రావడం సంతోషదాయకమన్నారు. గత 5 ఏళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళంలో ఇది 10వ అదాలత్ అని పేర్కొన్నారు. ప్రతి కేసును వ్యక్తిగతంగా పరిశీలించి సమస్యలను క్లియర్ చేస్తున్నామని, ఉద్యోగుల ప్రయోజనం కోసం మొత్తం ప్రక్రియను డిజిటలైజేషన్ చేస్తున్నట్టు వెల్లడించారు. పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ మంజూరు పత్రాలను త్వరలోనే ఎలక్ట్రానిక్ పద్ధతిలో అందించనున్నట్లు శాంతిప్రియ ప్రకటించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వేగంగా ఇచ్చేందుకు ఆర్పీబీఎస్ అనే వ్యవస్థను తీసుకొచ్చామని, 20 రోజుల్లోనే ప్రయోజనాలు కల్పించాలన్నది తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. చాలామంది పదవి విరమణ వరకు వేచి చూసి ప్రతిపాదనలు పంపుతున్నారు. దీనివల్ల జాప్యం జరుగుతుంది. పదవీ విరమణకు 3 నెలల ముందుగానే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల నుంచే కొన్ని విభాగాలకు ఎలక్ట్రానిక్ పెన్షన్ చెల్లింపు ఆర్డర్ పత్రాలను డిజిటల్గా అందజేస్తామని ఆమె వివరించారు. నామినేషన్ పత్రాలను సరిగ్గా పూరించకపోవడం వల్ల కూడా జాప్యం జరుగుతుందని, ఆన్లైన్ దరఖాస్తు విధానంపై అవగాహన కోసం రూపొందించిన వీడియోను ఉద్యోగులు వీక్షించాలని సూచించారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఎన్ మోహన్ రావు, సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ ఎస్ కుశల్ కార్తిక్, సీనియర్ అకౌంట్స్ అధికారులు ఎస్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. So the integration between RPPS and Penman system whatever is happening, it will speed up the process and it will simplify the process. So that is what we are looking at, the integration of RPPS and the Penman system. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు 38వ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఓవైపు పార్లమెంట్ జరుగుతున్న నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు ఆ సమావేశాల్లో పాల్గొంటూ హస్తినలో ఉండగా, ఆయన అభిమానులు మాత్రం దేశవ్యాప్తంగా తన అభిమాన నేతపై ఆప్యాయతను చాటుకున్నారు. ప్రధాని మోదీతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, కీలక నేతలు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. రామ్మోహన్ నాయుడు లీడర్షిప్లో పౌర విమానయాన శాఖ విప్లవాత్మక అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని, ఆయుర ఆరోగ్యాలతో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పార్లమెంట్ నియోజకవర్గం శ్రీకాకుళంలో జిల్లా వ్యాప్తంగా కూటమి శ్రేణులు, అభిమానులు ఘనంగా జన్మదిన వేడుకలు జరిపారు. ఆలయాలు, మసీదులు, దర్గాలలో ప్రత్యేక పూజలు చేశారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీకాకుళం 80 అడుగుల రహదారిలో కేంద్ర మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఆయన జన్మదిన వేడుకలు శ్రేణులు ఘనంగా జరిపారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్తో పాటు జిల్లా నలుమూల నుండి హాజరైన శ్రేణుల మధ్య కేక్ కట్ చేసి అభిమాన నేతలు ఆత్మీయ శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు పనితీరును ప్రశంసిస్తూ పలువురు నేతలు మాట్లాడారు. శ్రీకాకుళం కీర్తిని రామ్మోహన్ నాయుడు విశ్వవ్యాప్తం చేశారని, యువకుడు అయినప్పటికీ పనితీరులో ఎంతో పరిణితి చూపిస్తున్నారని కితాబిచ్చారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకల్లో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఊరు వాడ ఏకమైంది. ఓటమి శ్రేణులంతా పాల్గొని ఘనంగా వేడుకలు నిర్వహించారు. సివిల్ ఏవియేషన్ ఎక్కడో ఉన్న సివిల్ ఏవియేషన్ అట్టడుగును ఉంటే దాన్ని ఈవేళ టాప్ 5 మినిస్ట్రీలోకి తీసుకొచ్చిన పరిస్థితి. ప్రతి సంవత్సరం, ప్రతి నెల నరేంద్ర మోడీ గారితో ఒక్కొక్క ఎయిర్పోర్టు ప్రారంభించారు. అంతెందుకు మన పక్కనే ఉన్న భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం మాట్లాడుకుందాం. 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం 20% చేస్తే ఈ 18 నెలల్లో 74% ఆయన కంప్లీట్ చేసుకొని ఇవాళ 94% మనం కంప్లీట్ చేసాము భోగాపురం ఎయిర్పోర్టు. రేపు జూన్ అంటున్నారు అందరూ, కాదు మే నెలలోనే ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ జనవరి నెలలో ట్రయల్ ఫ్లైట్ కూడా వేసుకుంటున్నాం. అలాగే ఉడాన్ యాత్ర పేరుతో 10 రూపాయలకే భోజనం ఎయిర్పోర్ట్లో ఎక్కడైనా విన్నారా ఇది మీరు? అది తీసుకొచ్చిన ఘనత మన రామ్మోహన్ నాయుడు గారికే ఉంది. ఆల్రెడీ 4-5 ఎయిర్పోర్టుల్లో ప్రారంభించారు. త్వరలో అన్ని ఎయిర్పోర్టుల్లో కూడా ప్రారంభిస్తారు. నెక్స్ట్ ఏమేంటంటే, ఏదైతే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047 మనం సాధించుకోవాలనుకుంటున్నామో,
దాంట్లో ముఖ్య భూమిక పోషించేది సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అని గుర్తించి ఇప్పుడు ఉన్న 164 ఎయిర్పోర్ట్లు ప్రస్తుతానికి మనకు ఉంటే 2029 కల్లా 250 ఎయిర్పోర్ట్లు కట్టాలని భారత ప్రభుత్వం నిర్ణయించుకుంటే అందులో 7 ఎయిర్పోర్ట్లు మన రాష్ట్రానికి రాబోతున్నాయి. అందులో పలాస ఆల్రెడీ MOU అయిపోయింది. ఇప్పుడు 20 కోట్ల మంది ప్రజలు సివిల్ ఏవియేషన్ని వాడుకుంటున్నారు విమానాలని. 137 కోట్ల మంది జనాభాలో 20 కోట్ల మంది వాడితే అమెరికాలో హైయెస్ట్ 120 కోట్ల మంది ప్రయాణికులు సంవత్సరానికి ప్రయాణిస్తున్న సందర్భం. అలాగే దీన్ని 29 కల్లా 40 కోట్లకి తీసుకెళ్లాలని ప్రధానమంత్రి ఆయనకి మన రామ్మోహన్ నాయుడు గారికి టార్గెట్ ఇచ్చారు. ఆ దిశగా రోజుకొక ఎయిర్పోర్ట్ రోజు కంటిన్యూస్గా ఆయన ఆ ప్రోగ్రెస్ కోసం రివ్యూ చేస్తూ శరవేగంతో ఎయిర్పోర్ట్లు కంప్లీట్ చేయడానికి ఇప్పుడు మొదలవుతుంది. మన విజయవాడ సెకండ్ ఫేజ్ కూడా త్వరలో కంప్లీట్ అవుతుంది. అలాగే ఎన్నో కార్యక్రమాలు ఆయన చేపడుతూ ఒక పక్క అవన్నీ చేస్తూ వీలు దొరికిన ప్రతిసారి కూడా మళ్ళీ మన జిల్లాకు రావడం, మన ప్రజలకు కలవడం. ఆ ఒక్కలోనే వందలాది మంది వేలాది మంది జనాలు వస్తే ఓపికగా రాత్రి 11-12 దాకా కూడా పబ్లిక్ని కలవడం, ఆ పబ్లిక్ టచ్ కూడా వదలకుండా జిల్లాలో నలుమూలలో తిరుగుతూ ఇంత బిజీలో కూడా సెల్ ఫోన్ నుండి ఏమైనా కరస్పాండెన్స్ ఉంటే ఆయన కారులో వెళ్తుండూ కూడా ఆ కరస్పాండెన్స్ చేస్తూ సివిల్ ఏవియేషన్లో నెంబర్ 1గా ఈరోజు నిలవడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్ర హక్కుల కోసం గత 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎలా పోరాడారో మనందరికీ తెలిసిందే. ఈవేళ దేశం మొత్తం మంచి వక్తగా పదవి విరమణ చేసిన 20 రోజుల్లోనే పెన్షన్ ప్రయోజనాలు అందించేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్ శాంతిప్రియ తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన పెన్షన్ అదాలత్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత 5 ఏళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ అదాలత్లు నిర్వహిస్తూ పెన్షన్దారుల సమస్యలను పరిష్కరిస్తున్నామని, శ్రీకాకుళంలో నిర్వహిస్తుంది 10వ కార్యక్రమమని ఆమె చెప్పారు. పెన్షన్ కేసులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రతి కేసును వ్యక్తిగతంగా విచారించి అక్కడికక్కడే పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వేగంగా ఇచ్చేందుకు RPBS అనే నూతన వ్యవస్థను తీసుకొచ్చామని, పెన్షన్ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా మార్చామని, పెన్షనర్లు తమ డాక్యుమెంటేషన్ను స్వయంగా ఆన్లైన్ చేసుకునే సౌకర్యం కల్పించామని శాంతిప్రియ వివరించారు. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ మంజూరు పత్రాలను త్వరలోనే ఎలక్ట్రానిక్ పద్ధతిలో అందించనున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఎన్ మోహన్ రావు, డిప్యూటీ అకౌంట్ జనరల్ కుశాల్ కార్తిక్ తదితరులు ఉన్నారు. కేసెస్ పెండింగ్ క్లారిఫికేషన్స్ ఏజీ ఆఫీసర్ నుంచి DDOస్కి వెళ్తుంది, అక్కడి నుంచి ఎందుకు పెండింగ్ ఉన్నాయి, తర్వాత మేము ఏం చేయాలి, సో ఇవన్నీ సిట్టింగ్ టుగెదర్ మా టీము తర్వాత DDOస్ వాళ్ళు ఇంటరాక్షన్ చేసిన తర్వాతే ఈచ్ కేసు చూసి ఎందుకు అని దెన్ వి కమ్యూనికేట్, వి గెట్ ఇన్ టచ్ విత్ ద పెన్షనర్. వాళ్ళ మొబైల్ నంబర్స్ ఉన్న అందరూ పెన్షనర్స్కి వి గెట్ ఇన్ టచ్ విత్ దెమ్ అండ్ వాళ్ళ కమ్యూనికేషన్ వచ్చిన వెంటనే we take up those cases and we try to process those cases and pension adalat at your district anedi we are trying to come here to each district. We have also covered last Nellore ki vellinappudu oka mandal level lo kuda velli we covered ante ఎక్కడైనా పర్వాలేదు, ఎక్కడ పెన్షనర్స్ ఎక్కువ మంది ఉన్నారో వీ వుడ్ లైక్ టు గో అండ్ ట్రై టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్. వాళ్ళ నుంచి వాళ్ళ గ్రీవెన్సెస్ ఏమున్నాయని కనుక్కుని వీ వాంట్ టు అండర్స్టాండ్ దేర్ ఇష్యూస్ అండ్ వీ వుడ్ లైక్ టు, అంటే ఇప్పుడు రీసెంట్లీ వాట్ వీఆర్ ట్రైంగ్ టు అచీవ్ ఇస్ డిజిటైజేషన్, ఎండ్ టు ఎండ్ 100% డిజిటైజేషన్. అంటే పెన్షన్స్ కానీ PF కానీ ఆన్లైనే అంతా అయ్యి ప్రాసెసింగ్ కూడా ఆన్లైన్ అయ్యి ఒక పెన్షనర్కి ఈ కాపీ PPO కాపీ ఒక పెన్షనర్కి అది వాళ్ళకి అందాలని అది ఆబ్జెక్టివ్. ఆల్రెడీ ఒక ఆథరైజేషన్ మేము ఈ PPO కాపీ ఇస్తున్నాము. బట్ స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి RBPS అని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్ అని వాళ్ళ ఒక ప్యాకేజ్ ఉంది. మా ప్యాకేజ్ ఏమో పెన్మ్యాన్ ప్యాకేజ్ అని.
ఈ 2 ప్యాకేజెస్ ఇంటిగ్రేషన్ అయితే కానీ ద ఎంటైర్ ప్రాసెస్ ఫ్రమ్ ద స్టేట్ డిపార్ట్మెంట్స్ నుంచి మా ఏజీ ఆఫీస్కి వచ్చే వరకు అది ఇంటిగ్రేషన్ అయితే ఇంకా సిస్టమ్స్ అంటే ప్రాసెసింగ్ ఆఫ్ ద కేసెస్ ఫాస్టర్ అవుతుంది. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి అనివెట్టి మండపంలో ఈరోజు ఉదయం స్వామివారికి శివ పంచాయతీరాజ్ సహిత మహాలింగార్చనను అర్చకులు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి శివ పంచాయతీరాజ్ సహిత మహాలింగార్చనను శాశ్వతంగా నిర్వహించారు. ముందుగా గణపతి పూజ అలాగే పాలాభిషేకం నిర్వహించారు. వేద మంత్రోచ్చారణ మధ్య పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయ ఈవో కేఎన్విడివి ప్రసాద్ల పర్యవేక్షణలో పూజా కార్యక్రమం జరిగింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదినం పురస్కరించుకుని గురువారం మన లక్ష్మీనరసింహపేట మండలంలో ఒక ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రామ్మోహనోత్సవం అనే కార్యక్రమం అంటే రామ్మోహన్ నాయుడు పుట్టినరోజున 1000 మొక్కలు నాటి సంరక్షించడం. ఈ మొక్కలు ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని విద్యాలయాలు, వైద్యశాలలు, ఆలయాలు ఆవరణంలో పాటు అక్కడ నాటుట, దేవత వృక్షాలు, ఫలసాయ మొక్కలు, ఔషధ మొక్కలు, నీడనిచ్చే మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో ఏపీ రోడ్డుపై డివైడర్ ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమంలో స్థానిక యూనియన్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ఆవరణలో, వెలుగు మహిళా సంఘం ప్రాంగణంలో తహసీల్దార్, వెలుగు ఏపీఎం సిబ్బంది, మండల రెవెన్యూ సిబ్బంది పాల్గొని మొక్కలు నాటారు. లక్ష్మీనరసింహపేట ఆరోగ్య కేంద్రంలో డాక్టర్, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు చురుగ్గా పాల్గొని కేంద్ర మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జూనియర్ కళాశాల ఆవరణలో సుమారు 150 మొక్కలను విద్యార్థులు బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటుతూ తమ బాధ్యతగా పెంచుతామని ప్రతిజ్ఞ పూనారు. అలాగే కేంద్ర మంత్రి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుందని, ఇటువంటి కార్యక్రమంలో తాము పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని విద్యార్థులు, కళాశాల సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. కనుక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొన్ని నెలలుగా త్రాగునీటికి, వాడుకునే నీటికి బోరు పనిచేయకపోవడంతో పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిసి బంగారు సంతోషి సంస్థల అధినేత చంద్రశేఖర్ రాజు, పాండురంగ నాగరాజు త్రాగునీటి సమస్య తీర్చడకై ఒక పంపు సెట్టు పాఠశాలకు బహుకరించారు. కింజరాపు అభిమానులు, మండల నాయకులు, మాజీ జడ్పీటీసీ సభ్యులు శివ్వాల తేజేశ్వరరావు, వెలమల గోవిందరావు, ఎంపీటీసీ సభ్యులు సింహ మోహన్ రావు, కార్యకర్తలు, అధికారులు, ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, పర్యావరణ ప్రేమికులు, మండల ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రీ బంగారు సంతోషి సంస్థల అధినేతలు వైస్రాజు చంద్రశేఖర్ రాజు, వైస్రాజు పాండురంగనాథరాజు, శ్రీనివాసరాజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఈరోజు ఎన్జిఓస్ బ్యాంక్ వారితో కార్పొరేట్ సామాజిక బాధ్యతపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె హరిబాబు మాట్లాడుతూ సమాజంలో పెరుగుతున్న అసమతుల్యతలను క్రమబద్ధీకరించే క్రమంలో బ్యాంక్ వారు ఎన్జిఓలు దగ్గర నుండి దివ్యాంగులకు, వృద్ధ ఆశ్రమాలకు, హాస్టల్లో నివసించే నిరుపేద వారికి నిత్యవసరమైన వైద్య ఖర్చులకు గాను పాలు పంచుకొని వారి అవసరాలను తీర్చడంలో ముందుండాలని సూచించారు. సంఘంలో ఎలాంటి కల్మషం లేని వ్యక్తులకు ఎంత ఇచ్చినా తక్కువేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు, ఎన్జిఓస్ బి రమేష్, ఎస్ లక్ష్మయ్య, వివి నరసింహమూర్తి, ఎన్ రాజశేఖర్, బి మాధవి, టి అప్పలనాయుడు, ప్రసాద్, మంత్రి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్యమేవ జయతే అనే నినాదంతో సూరిమహల్ జంక్షన్ కోడెలలో గల బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ వెంకట త్రినాథరావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న నాయకులను తమ దారికి తీసుకురావాలని పరోక్షంగా తప్పుడు కేసులలో ఇరికిస్తూ ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ వంటి సంస్థలను వారి స్వార్థ ప్రయోజనాలకు వాడుకొని తప్పుడు కేసులు బనాయించి వారిని ఏ విధంగానైనా ఇబ్బంది పెట్టాలని చూసిన బీజేపీ ప్రభుత్వానికి ఇది ఒక్క చెంప పెట్టని తెలిపారు. ఢిల్లీ కోర్టు నేషనల్ హెరాల్డ్ కేసును తిరస్కరించడం, ఈ కేసులో మొదటి నుండి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తదితర నాయకులను ఇబ్బంది పెట్టే విధంగా తప్పుడు కేసులు బనాయించడం తెలిసిన విషయమే అని అన్నారు. ఎటువంటి అవకతవకలు, మనీ లాండరింగ్, ట్రాన్స్ఫరింగ్ జరగలేదని తెలిసిన బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా తప్పుడు కేసులు బనాయించిందని, ఇప్పటికైనా బీజేపీ బుద్ధి తెచ్చుకొని ప్రతిపక్ష నాయకులను గౌరవించడం తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు కేవీఎల్ఎస్ ఈశ్వరి, మాజీ డివిజనల్ రైల్వే సలహా సంఘం సభ్యులు, ఈస్ట్ కోస్ట్ రైల్వే మంత్రి నరసింహమూర్తి, నరసనపేట
కొత్తపేట నియోజకవర్గం కోఆర్డినేటర్ మామిడి సత్యనారాయణ, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు అంబటి నారాయణుడు, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు చాంద్ బాషా, డీసీసీ ప్రధాన కార్యదర్శి సాయిదుల్లా ఖాన్, పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు డి గోవింద మల్లిబాబు, బేరి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. హస్తనలో రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదినం కావడంతో కూటమి ఎంపీల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. రామ్మోహన్ నాయుడు కార్యాలయం ఈ వేడుకకు వేదికైంది. సహచర ఎంపీల సమక్షంలో కేక్ కట్ చేసిన రామ్మోహన్ నాయుడు వారి నుండి పుట్టిన శుభాకాంక్షలను, ఆశీస్సులను అందుకున్నారు. పౌర విమానయాన శాఖ మంత్రిగా మంచి పనితీరు కనబరుస్తున్న రామ్మోహన్ నాయుడు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అభిలాషించారు. శుభాకాంక్షలు అందించిన సహచర ఎంపీలు, నేతలకు రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. తోటి బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, ప్రయాణంలో కానీ ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా, శరీర భాగాలపై చేతులు వేసినా అది నేరమని, అటువంటి సమయంలో వెనుకాడకుండా వెంటనే వద్దు అని గట్టిగా చెప్పాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు విద్యార్థులకు సూచించారు. జాతీయ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా సూచనలతో స్థానిక పిఎస్ఎన్ఎంఎస్ హైస్కూల్లో బాలల స్నేహపూర్వక న్యాయ సేవల అంశంపై బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. బాలలపై అకృత్యాలకు చట్టంలో కఠిన శిక్షలు ఉన్నాయని హెచ్చరిస్తూ ఆపదలో ఉన్నప్పుడు 1098 100 15100 నంబర్లను ఆశ్రయించాలని, క్రమశిక్షణతో చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ జి ఇంద్రప్రసాద్, ప్రిన్సిపల్ సిహెచ్ దేవదత్తానంద్, లెక్చరర్ కెవి రమణ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆరోగ్యం బాగుండాలని, మరెన్నో పదవులను అలంకరించాలని టీడీపీ 31వ డివిజన్ ఇన్ఛార్జ్, ఏపీ ప్రభుత్వ కనీస వేతన సలహా మండలి డైరెక్టర్ విభూతి సూరిబాబు ఆకాంక్షించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా కలెక్టరేట్ ధరలో గల పెద్దమ్మ తల్లి ఆలయంలో రామ్మోహన్ నాయుడు పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి స్థానిక ఎంపీగా శ్రీకాకుళం నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని, విమాన రంగం అభ్యున్నతికి కృషి చేస్తున్నారని కొనియాడారు. సమర్థతకు మారుపేరు కింజరాపు రామ్మోహన్ నాయుడని, రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో శ్రీనివాసరావు, సాహు, సతీష్, భాస్కర్ రావు, ఇందుమతి, రాంబాబు, జయరాం, శంకర్రావు, సాయినగర్ కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రతిష్టాత్మక బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం లభించడం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ముఖ్యమంత్రి దూరదృష్టి, పాలనా సంస్కరణలు, పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించడంలో ఆయన పడుతున్న శ్రమకు ఈ అవార్డు దక్కిన గుర్తింపు అని కొనియాడారు. పారిశ్రామిక అభివృద్ధి, వాణిజ్య వెసులుబాటు కల్పించడంలో రాష్ట్రాన్ని అగ్ర ప్రధాన నిలిపేందుకు చంద్రబాబు చేపట్టిన చర్యలు దేశవ్యాప్త ప్రశంసలు అందుకుంటున్నాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ విధానాలకు దక్కిన గౌరవంగా దీన్ని భావిస్తున్నామని, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ను ఆర్థికంగా మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ ఆకాంక్షించారు. బుధవారం స్థానిక మండల కార్యాలయం మహిళా సమైక్య భవనంలో జరిగిన రూరల్ మండలం మహిళా సమైక్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ మాట్లాడారు. స్వయం శక్తి సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు, కుటీర పరిశ్రమలు నిర్వహించుటకు, వ్యాపారాలు స్వయం శుద్ధిగా నిర్వహించుటకు ఆర్థిక సహకారం ప్రభుత్వం అందిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని సూచించారు. సీసీలు, సీఎఫ్లకు వస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ గణపతిరావు, ఎంపీడీఓ, ఏపీఎం, ఈఓ, ఆర్డీ, రూరల్ మండలం మహిళా సమైక్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పుట్టినరోజును పురస్కరించుకుని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలను తెలిపారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అంకిత భావంతో ప్రజాసేవ చేస్తూ యువ నాయకుడిగా జాతీయ రాజకీయాల్లో రామ్మోహన్ నాయుడు ప్రత్యేక ముద్ర వేయడం అభినందనీయమన్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి విమానయాన రంగ అభివృద్ధికి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు దేశ కీర్తిని పెంచుతున్నాయని కొనియాడారు. శ్రీకాకుళం జిల్లా పురాభివృద్ధికి, యువతకు ఉపాధి కల్పనకు నిరంతరం శ్రమిస్తున్న ఆయన భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. రామ్మోహన్ నాయుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజలకు మరింత సేవ చేసేలా దైవకృప ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కాన్ఫరెన్స్లో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నదినకర్ పుణ్కర్ పాల్గొన్నారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా పాలనను మెరుగుపరచడంపై అందించిన దిశానిర్దేశం మేరకు జిల్లా క్షేత్రస్థాయి మార్పులకు కలెక్టర్ శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యంగా డేటా ఆధారిత పాలన, ప్రభుత్వ సేవలో జవాబుదారీతనం, ప్రతి ఫైల్ను ఆన్లైన్ ద్వారా నిర్ణీత సమయంలో పరిష్కరించడం వంటి అంశాలపై సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూ శాఖలో పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం, కేంద్ర ప్రయోజిత పథకాల సమర్థవంతమైన అమలు, జిల్లా అభివృద్ధిలో స్థానిక ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం వంటి అంశాలపై జిల్లా యంత్రాంగం మరింత ప్రత్యేక దృష్టి సారించింది. రెండో రోజు గురువారం కూడా జరిగే సదస్సుకు కలెక్టర్ హాజరయ్యారు.
కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదినం సందర్భంగా శ్రీ సంతోషిమాత దేవస్థానంలో కేంద్ర మంత్రి గోత్ర నామాలతో అర్చకులు పూజలు జరిపించారు. అనంతరం కేక్ కట్ చేసి నగర పార్టీ అధ్యక్షులు పాండురంగ శంకర్ నేతృత్వంలో సంబరాలను జరుపుకున్నారు. ఈ సంబరంలో మాజీ కౌన్సిలర్ డాక్టర్ జి శివప్రసాద్, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రధాన విజయరాం, జాతీయ బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి లోకనాథం నాగరాజు, డివిజన్ నాయకురాలు పేట పద్మ, సీనియర్ నాయకురాలు కళావతి, ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవస్థానం మెంబర్ కటారి కమల, దండి పాపారావు, జనగం చిన్నారావు, దండి శ్రీను, సంతు, మణి తదితరులు పాల్గొన్నారు. పిల్లలపై లైంగిక దాడులు జరగకుండా అరికెట్టేందుకు కృషి చేయాలని ఎంపీడీఓ ఎస్ హరిహరరావు కోరారు. ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ అనిత ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఆర్బీఎస్కే కార్యక్రమం ద్వారా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఎచ్చెర్ల ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీడీఓ ఎస్ హరిహరరావు నిర్వహించారు. మండలంలోని ఐసీడీఎస్ వైద్య సిబ్బంది, వసతి గృహాల సంక్షేమ అధికారులతో బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్లినికల్ సైకాలజిస్ట్ రాజ్ కుమార్ మాట్లాడుతూ చిన్నపిల్లలకు తల్లిదండ్రులు సెల్ ఫోన్లు ఇవ్వకూడదని ఆయన అన్నారు. పిల్లలు వాటిని వాడడం వలన చెడు అలవాట్లకు చాలా దగ్గరయ్యే అవకాశం ఉందని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు పిల్లల నడవడికపై ఎక్కువ దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా చిన్నపిల్లలపై లైంగిక దాడి చేస్తే భయపడకుండా పోలీసు వారికి తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కె పున్నయ్య, హెచ్ఆర్ల మెడికల్ ఆఫీసర్ గంగా ప్రియదర్శిని, సోషల్ వర్కర్ రాజు, ఐసీడీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయన పేరిట టీడీపీ సీనియర్ నాయకులు ఎస్వి రమణమాదిగ, సింధు సుధాకర్లు షిరిడి సాయిబాబా ఆలయంలో ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు ఎస్వి రమణమాదిగ మాట్లాడుతూ సిక్కోలు కీర్తి ప్రతిష్టలు దేశవ్యాప్తంగా ఇనుమడింపచేస్తున్న ఎర్రన్న తనయుడు రామ్మోహన్ నాయుడు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు కొనియాడారు. అనంతరం నగరంలోని పలు చోట్ల జరిగిన రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకల్లో వారు పాల్గొని రామ్మోహన్ నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నువ్వులతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కొన్ని తరాల నుండి భారతీయ వంటలలో నువ్వుల్ని బాగా వాడుతూ ఉన్నారు. నువ్వుల పొడి, నువ్వులుండలు మనకి తెలిసినవే. ఇవే కాక రకరకాల వంటల్లో కూడా కాసిన నువ్వులు వేస్తే వచ్చే రుచి వేరు. ఆయుర్వేదంలో కూడా నువ్వులకి ప్రత్యేక స్థానం ఉంది. డైటరీ ఫైబర్ని అందించడం దగ్గర నుండి సౌందర్యాన్ని, యవ్వనాన్ని కాపాడడం వరకు నువ్వులు మనకి ఎన్నో విధాలు మేలు చేస్తాయి. నువ్వులకి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇక్కడ చూద్దాం. నువ్వుల్లో పీచు పదార్థం ఎక్కువ, ఇందువల్ల అరుగుదల బాగుంటుంది. కొన్ని రకాల గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు, ఒబిసిటీ, టైప్ 2 డయాబెటీస్ వంటివి రాకుండా ఈ పీచు పదార్థం కాపాడుతుంది. రెగ్యులర్గా నువ్వులు ఆహారంలో చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ తగ్గుతాయని తెలుస్తుంది. ఇవి తగ్గితే హార్ట్ డిసీజ్ రిస్క్ తగ్గినట్లే. నువ్వుల్ని ప్లాంట్ ప్రోటీన్ సోర్సెస్లో ఒకటిగా చెబుతారు. ప్రోటీన్ ఆరోగ్యానికి చాలా అవసరం. మేజల్స్ నుండి హార్మోన్స్ వరకు ప్రోటీన్ అవసరం ఎంతో ఉంది. అయితే నువ్వుల్లోని కొన్ని ఎమినో యాసిడ్స్ రాజ్మా, శనగల్లో ఉన్నాయి. అందుకని వేగన్స్, వెజిటేరియన్స్ ఇవి కూడా తీసుకోవడం మంచిది. బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుందంటే స్ట్రోక్, హార్ట్ డిసీజ్ రిస్క్ పెరిగినట్లే. నువ్వుల్లో ఉన్న మెగ్నీషియం బ్లడ్ ప్రెషర్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే ఆర్థరైటిస్లో ఫ్లేక్ బిల్డప్ని కూడా కంట్రోల్ చేస్తాయి. నువ్వులు ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి. నువ్వుల్లో ఉండే హెల్దీ ఫ్యాట్స్, హై క్వాలిటీ ప్రోటీన్ కంటెంట్ వల్ల బ్లడ్ షుగర్ని కూడా నువ్వులు కంట్రోల్ చేయగలవు. నువ్వుల్లో ఉండే విటమిన్ ఇ ఇంకా ప్లాంట్ కాంపౌండ్స్ యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేసి శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తాయి. నువ్వుల్లో ఉండే జింక్, సెలీనియం, కాపర్, ఐరన్, విటమిన్ B6, విటమిన్ ఇ ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటలు విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. సమాజం ఆలోచనలతో తయారు చేయబడిన పదార్థము కాదు. మనం ప్రకృతి తీర్చిదిద్దిన యథార్థమైన చైతన్యమే మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన దానికన్నా చనిపోయాక చేయాల్సింది చాలా ఉంటుంది. అది నీవు బ్రతికుండగా చేసేదానిపై ఆధారపడి ఉండును. అదే ఆధ్యాత్మికం. ఓం శ్రీ గాయత్ర్యై నమః.
స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.